ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో ఉన్నాము. ఈరోజు అయితే అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా అయితే రాఖీ పౌర్ణమి అయితే చూస్తారు. దీనిలో భాగంగా అయితే ఈరోజు జంధ్యాల పౌర్ణమి కావచ్చు, అంతేకాకుండా నూలు పౌర్ణమి అని సైతం అంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే మనతో పాటు కొంతమంది గ్రామస్తులతో పాటు అర్చకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎలా జరుగుతుంది వాళ్ళ జంధ్యాల పౌర్ణమి ప్రాసెస్ ఏమేంటి? జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ. నా పేరు శ్రీపతి మార్కండేశ్వర్. మాది గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామం. దాదాపుగా 54 సంవత్సరాల నుంచి మా ఘర్షకుర్తి గ్రామంలో నూలు పౌర్ణమి అనగా రాఖీ పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటాము. దీని ప్రత్యేకత ఏమిటంటే మా పద్మశాలీలచే నేసినటువంటి వస్త్రాన్ని ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అలా కాకుండా ఉదయం నుంచి కార్యక్రమాలు గణపతి పూజ, రుద్రాభిషేకం, గాయత్రి వారి పూజ, గాయత్రి యజ్ఞము, మన అందరి కులస్తులచే మన లోకమాత గాయత్రీదేవి అయినటువంటి మంత్రాన్ని పఠిస్తూ జంధ్యాన్ని ధరించడం అనేది జరిగింది. తర్వాత సాయంత్రం 4 గంటలకు మన చేనేత మగ్గంపై ఊరేగింపుగా నేసినటువంటి ఆ యొక్క పంచెలను స్థానిక దేవాలయం అనగా వెంకటేశ్వర స్వామి దేవాలయం, హనుమాన్ దేవాలయం, మన నాగేంద్ర స్వామి దేవాలయం అన్ని దేవాలయాల్లో సమర్పించిన పిమ్మట తర్వాత ఊరేగింపుగా వచ్చి మనం భక్త మార్కండేయ స్వామి దేవాలయంలోకి వచ్చి స్వామివారికి వస్త్రాన్ని సమర్పించడం జరుగుతుంది. తర్వాత రాత్రి 8 గంటలకు ఆ యొక్క వస్త్రాన్ని పద్మశాలి కులస్తుల ఆధ్వర్యం లోపల వేలంపాట కొనసాగుతుంది. అంతేకాకుండా మన ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజున మా పద్మశాలి కులస్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తారు. ఓకే, ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఆలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఏ స్వామి వారు అయితే కొలువు తీరుతున్నారు, అంతేకాకుండా ఎటువంటి పూజా కైంకర్యాలు అయితే నిర్వహిస్తారండి ఇక్కడనా? దాదాపు ఇక్కడ నేను మా తాతగారి నుంచి, మా బాబాయ్ గారి నుంచి నేను ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు జంధ్యాల పౌర్ణమి మొదలుకొని మన విఘ్నేశ్వర ఉత్సవాలు, పోతే మన దేవీ నవరాత్రి ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి సంబంధించుకొని కార్తీక శివాలయము ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు జ్యోతిర్లింగార్చన చేయడం, అలాగే మాఘశుద్ధ తదియ మార్కండేయ జయంతి, మాఘశుద్ధ చతుర్దశి అనగా మహాశివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలా కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అలా కాకుండా ప్రతి సోమవారం కూడా భక్తులు మాకు అధిక సంఖ్యలో దాదాపు 100 నుంచి 150 మంది వస్తారు. చాలా ఆనందంగా జరుగుతుంది. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే కొన్ని రకాల పూజా కైంకర్యాలు అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు అర్చకులు అయితే. దీంతో పాటు మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తారు ఇవాళ అయితే ఆ జంధ్యాల పౌర్ణమికి సంబంధించి? కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామం అత్యధిక పద్మశాలలు నివసించే గ్రామం. ఈ ఊరిలో మార్కండేయ ఉత్సవాలు కానీ, నూలు పౌర్ణమి ఉత్సవాలు, రాఖీ పౌర్ణమి రోజున మరియు అన్ని రకాల ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు శావ తిరుగుతుంది, మార్కండేయ స్వామి శావ తిరుగుతుంది. మరియు మొగ్గంపై నేసిన వస్త్రాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇది పురాతనమైన రాతి దేవాలయం అండి, శివాలయం. మేమే పద్మశాలి కులస్తులు ఎక్కువ ఈ ఊరిలో నివాసం ఉన్నందున మేమే కట్టుకొని మేమే చేసుకున్నాం. చాలా సంవత్సరాలు అవుతుంది. దీనికి ఎండోమెంట్ శాఖ నుంచి కూడా 25 లక్షల రూపాయలు ఈ మధ్యలో శాంక్షన్ అయినట్టుగా తెలిసింది. అది ప్రాసెస్లో ఉంది. దీనికి 20 లక్షలు కాకుండా ఇంకొక 20 లక్షలు కలిపి 50 లక్షలు మాకు అందిస్తే ఇంకొంచెం మంచిగా డెవలప్ చేసి, మంచి ఘర్షకుర్తిలో శివాలయం లేదు, ఇది ఒకటి అందరికీ ప్రతి కులస్తులకు ఇదే శివాలయం, ఇంకో కొంచెం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఇది నిర్వహిస్తుంటారండి? ప్రతి సంవత్సరం నూలు పౌర్ణమి రోజున మా బండిపై మొగ్గని ఊరేగింపుగా చేసి వస్త్రాన్ని నేసి బండిపైన నేసి ఊరిలో గల వివిధ దేవాలయాల స్వాములకు అప్పగించడం జరుగుతుంది. అంటే ఏమేమి నేస్తారండి ఈరోజు? టవల్స్ నేస్తామండి, టవల్స్, పంచలు నేస్తాం. పంచలు నేసి వెంకటేశ్వర స్వామి దేవాలయం, హనుమాన్ టెంపుల్ దేవాలయం, పల్లె మీద హనుమాన్ టెంపుల్ దేవాలయం, మరియు రాములవారి దేవాలయం, నాగేంద్ర స్వామి దేవాలయం, చివరిగా మార్కండేయ స్వామి దేవాలయంలో సమర్పిస్తాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి ఈ మార్కండేయ దేవాలయం ప్రతి సంవత్సరం నూలు పౌర్ణమి సందర్భంగా మనం వస్త్రం నేయించడం పడుతుంది. తర్వాత పద్మశాలి సంఘం తరపున ఆలు చేస్తారు. మాది భావనారు సంస్థ తరపున మేము సుతా అందరం కలిసి ఈ సేవా కార్యక్రమంలో తోడ్పడతాం. ఈరోజు జంధ్యాల పౌర్ణమిని పురస్కరించుకొని అయితే మగ్గంపై అయితే ఒక వస్త్రాన్ని అయితే నేస్తున్నారు. మనమైతే చూడవచ్చు ఇక్కడ ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మనతో పాటు కొంతమంది తండాలు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇవాళ నూలు పౌర్ణమి సందర్భంగా ప్రతి నేతన్న ఇవాళ నూతన వస్త్రాన్ని నేర్చి నియమ నిష్టలతో నేర్చి స్థానికంగా కల దేవతా విగ్రహాలకు సమర్పించడం జరుగుతున్నది. ప్రతి పౌర్ణమి ప్రతి సంవత్సరం
నూలు పూర్ణం అంటే నూలు పుట్టిన రోజు. అది పద్మశాలిలకు అతి పవిత్రమైన దినము. ఇవల్ల ఉపవాస దీక్షతో ఉండి దీనిని నేచి దైవానికి సమర్పించడం జరుగుతున్నది. అంటే ఇది ఇప్పుడు ఎప్పటి వరకు చేస్తారు దీన్ని? ఇప్పుడు ఉదయం మార్కండేయ గుడి లోపల పూజా కార్యక్రమాలు అయిపోయినంత తర్వాత హోమం తర్వాత దేవుని శోభయాత్ర బయలుదేరును. శోభయాత్రతో పాటు మగ్గము ఊరు మొత్తం తిరుగుచు మగ్గం నేయబడును. ఎక్కడైతే నేచిన వస్త్రాన్ని స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, నాగదేవత కానీ, పోషమ్మకు కానీ సమర్పించుకుంటూ కొబ్బరికాయ కొట్టుకుంటూ రావడం జరుగుతుంది. అది మా శోభయాత్ర వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి మ్యాక్సిమం రాత్రి 8 గంటలు కావచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి 8 అవుతుంది. 8 గంటల లోపు 7 వస్త్రాలు నేసి దేవతలకు సమర్పించడం జరుగుతుంది. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే ఒక నూతన వస్త్రాన్ని అయితే నేసిన తర్వాత దేవునికి అయితే సమర్పించడం జరుగుతుంది అని చెప్పేసి అయితే ప్రస్తుతం అయితే కొంత నేత కార్మికులు అయితే చెప్తున్నారు. ఈ రోజు అయితే నువ్వులు పుట్టిన రోజుగా అయితే భావిస్తారు. దీనిలో భాగంగా అయితే ఆ స్వామి వారికి అయితే దీన్ని అయితే సమర్పించడం జరుగుతుంది, నువ్వులు అయితే వడకడం జరుగుతుంది అని చెప్పేసి అయితే ఒక నేత అన్న అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఓవర్ టు స్టూడియో.